పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తుందూరు వేడెక్కింది. భారీగా మోహరించిన పోలీసులు ఆక్వాపార్క్ వ్యతిరేక పోరాట సమితి నేతలను అరెస్టులు చేశారు. అంతేకాకుండా ఆక్వా ఫుడ్ పార్క్ కు వెళ్లే మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని 144 సెక్షన్ విధించారు. ఒక్క గ్రామంలో సుమారు 1100 మంది పోలీసులు మోహరించారు. అడుగడుగునా పోలీసులు మోహరించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తుందూరులో కనిపించిన వారినల్లా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆడ మగ తేడా లేకుండా అందరినీ అరెస్ట్ చేశారు. తుందూరు గ్రామస్తుల అరెస్టులు, ఆందోళనకారుల నినాదాలు, అరుపులు, కేకలతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం ఏర్పడింది. దీంతో తుందూరు సమీపంలోని అన్ని గ్రామాల్లో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. ఇప్పటికే 5 డీఎస్పీలు, 16 మంది సిఐలు, 45 మంది ఎస్ఐలు, 92 మంది ఏఎస్ఐలు, 750 మంది కానిస్టేబుళ్లతో పాటు 2 ప్లాటూన్ల పోలీసులు రంగంలోకి దిగారు. ఇంటింటికి ఓ పోలీసును ఏర్పాటు చేశారు. అడుగడుగున నిఘాను పెంచారు. తుందూరుకు దారితీసే అన్ని మార్గాలను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎవరిని ఫ్యాక్టరీ వైపుకు వెళ్లనివ్వడం లేదు. అక్రమంగా నిర్మిస్తున్న ఆక్వా ఫుడ్ పార్క్ ను రాష్ట్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వం నుండి అధికారుల ఆదేశాలతో భారీ ఎత్తున ఆంక్షలు విధించారు. దీంతో ఎప్పుడేం జరుగుతుందో తెలియక సమీప గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పలువురు ఉద్యమ నాయకులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వారి కోసం ఒకవైపు గాలింపు చర్యలు చేపట్టారు. శాంతియుతంగా ఉద్యమం చేస్తామంటే వేలాది మంది పోలీసులను రంగంలోకి దింపి ఉద్రిక్తతను సృష్టిస్తున్నారని గ్రామస్తులు అంటున్నారు. అక్రమంగా చాలా మందిని అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు. పోలీసుల ఓవర్ యాక్షన్ వల్ల తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని వారు అంటున్నారు. గత 3 ఏళ్లుగా ఈ వివాదం రగులుతూనే ఉంది. తుందూరు సమీపంలోని 35 గ్రామాలకు ఈ ఫ్యాక్టరీ వల్ల ప్రమాదం పొంచి ఉందని స్థానికులు అంటున్నారు. తుందూరు, జొన్నలగరువు, బేతపూడి గ్రామాలకు తీవ్ర నష్టం తప్పదని అంటున్నారు. తుందూరు వ్యవహారం తేలాల్సిందేనని సిపిఎం పట్టుబడుతోంది. ఫ్యాక్టరీ రద్దయ్యే వరకు వెనక్కి తగ్గేది లేదని చెప్తోంది. మరోవైపు పోలీసులు ఆక్వా ఫుడ్ పార్క్ వ్యతిరేక ఉద్యమానికి మద్దతు తెలుపుతున్న వైసీపీ, సిపిఎం నేతలను సైతం అదుపులోకి తీసుకున్నారు. మరికొంతమందిని ఎక్కడికక్కడే గృహ నిర్బంధించారు. పాలకొల్లు, భీమవరం, నర్సాపురంలో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ముఖ్యంగా ఆక్వాపార్క్ వ్యతిరేక పోరాటం గడిచిన 3 ఏళ్లుగా జరుగుతోంది. ఆక్వాపార్క్ ఉద్యమానికి కొందరు రాజకీయ నాయకులు అనుకూలంగానూ మరికొంతమంది నేతలు వ్యతిరేకంగా ఉండటంతో ప్రజలు అయోమయంలో పడ్డారు. ఆక్వాపార్క్ కు అనుకూలంగా ఉన్న వర్గం నేతలు మాత్రం ప్రజలకు ఆక్వాపార్క్ పై సరైన అవగాహన లేకే
ఆందోళనకు దిగుతున్నారంటున్నారు. మరోవైపు ఆక్వా పార్క్ ను వ్యతిరేకిస్తున్న నేతలు మాత్రం ఆక్వా పార్క్ వల్ల కాలుష్యం పెరిగి భవిష్యత్ తరాలు అంధకారం అవుతాయని హెచ్చరిస్తున్నారు. తుందూరు మెగా ఆక్వా ఫుడ్ పార్క్ పై గ్రామస్తులకు ఎలాంటి అనుమానాలు వద్దని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ప్రాజెక్టు నుంచి నర్సాపురం సముద్రం వరకు పైప్ లైన్ ద్వారా వ్యర్థాలను తరలిస్తామన్నారు. గ్రామాలకు ఎలాంటి పొల్యూషన్ రాకుండా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి ప్రతిపక్షం కుట్రలు పన్నుతోందని విమర్శించారు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. ఆక్వా ఫుడ్ పార్క్ తుందూరు దగ్గర నుంచి నర్సాపురం సీలో కలిపేంత వరకు కూడా పైప్ లైన్ వేసి, ఎందుకంటే ఇప్పుడు ఈ గోదావరి ఆక్వా ఫుడ్ పార్కులో ఏ వ్యర్థం వచ్చినా కూడా ఒక్క బొట్టు కూడా బయటికి రాకుండా టోటల్గా పైప్ లైన్ ద్వారా సముద్రంలో కలిపేటువంటి దానికి పొల్యూషన్ బోర్డు కూడా డిసిషన్ తీసుకొని కేంద్రం, రాష్ట్రం, ఎంటర్ప్రైనర్స్ ఎక్కడ కూడా కాలుష్యంగా ఉండేటువంటి అవకాశమే లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో కూడా ఈ పైప్ లైన్ వేస్తాము, ఏ ఒక్కరికి నష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కూడా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. వైకాపాకు సంబంధించినటువంటి వాళ్ళు పరిశ్రమలను అడ్డుకోవటమే ఒక కుట్రలో ఇది ఒక భాగం. ఇది కానీ డివిస్ ల్యాబొరేటరీ కానీ ఎక్కడ పరిశ్రమ వస్తుందన్నా పరిశ్రమలను అడ్డుకునేటువంటి కుట్ర ఇది. అయితే ఈ ఆందోళనలో మహిళలే కీలక పాత్ర పోషిస్తున్నారు. పైగా ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం కూడా కావడంతో సమస్య జటిలంగా మారింది. సున్నితంగా వ్యవహరించకపోతే పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు. దీంతో ఇవాళ నిర్వహించే ఆక్వా మెగా ఫుడ్ ఫ్యాక్టరీ ముట్టడి కార్యక్రమాన్ని టెన్షన్ ని క్రియేట్ చేస్తోంది. తుందూరులో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే ప్రస్తుతం పరిస్థితి గురించి అందించడానికి మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. రవి, తుందూరు ఆక్వా మెగా ఫుడ్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా 3 సంవత్సరాలుగా ఈ ఫ్యాక్టరీ ఈ ప్రాంతంలో ఉండొద్దని ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా పోలీసుల కబంధ హస్తాల్లో, పోలీసుల కనుసన్నల్లో ఈ మొత్తం కంసాల బేతపూడి, జొన్నలగరువు, తుందూరు ఈ ప్రాంతాలు మొత్తం కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. దాదాపు 5 చోట్ల పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు అయితే పొలాల్లోకి వెళ్ళాలన్నా, చేపల చెరువుల మీదకి వెళ్ళాలన్నా ఎవరైనా సరే ఆధార్ కార్డులు కానీ, గుర్తింపు కార్డులు కానీ లోకల్గా ఉండేవాళ్ళమని చెప్పి చూపించుకున్న సందర్భంలో మాత్రమే వాళ్ళని లోపలికి వెళ్ళవ చేసిన పరిస్థితి. అయితే ముందుగా అనుకున్న విధంగానే అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మహిళలతోటి ఫ్యాక్టరీ ఎదుట నిరసన కార్యక్రమం తెలియచేయాలి అని చెప్పేసి ఒక నిరసన కార్యక్రమాన్ని అయితే గ్రామస్తులందరూ కూడా తీసుకున్నారు. అయితే పోలీసులు దాదాపుగా మోహరించి వారందరినీ కూడా ఇళ్లలోంచి కూడా బయటికి రానియని సందర్భంలో వారందరూ కూడా వ్యూహాత్మకంగానే 2 గ్రామాల్లో ఒక్కసారిగా, మొత్తం 3 గ్రామాల్లో ఒక్కసారిగా కూడా బయటికి వచ్చిన సందర్భం. అయితే పోలీసులు కూడా భారీగా మోహరించి వారందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. అయితే ఇప్పటివరకు కూడా 100 మందికి పైగా ఆందోళనకారులను, ఉద్యమకారులను తీసుకువెళ్లారు. దీని అరెస్టులకు నిరసనగా నర్సాపురం రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించిన పరిస్థితి. అదేవిధంగా భీమవరంలో కూడా ఈ ఉద్యమకారులను అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పి ప్రజా సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఈరోజు ఉదయం కూడా మరోవైపు ఈ ఆందోళన కార్యక్రమాలు, ఉద్యమం ఎక్కడైతే జరుగుతుందో ఈ గ్రామాలు అన్ని చోట్ల కూడా ఉదయం నుంచి కూడా కరెంటు లేదు. అదేవిధంగా వీరికి సంబంధించినటువంటి అవసరాలన్నింటికి తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మీరు చెప్పండి అమ్మా, ఈ ఫ్యాక్టరీని మీరు వద్దని వ్యతిరేకిస్తూ ఉన్నారు, రోడ్లపైకి వచ్చి ఈరోజు ఉదయం నుంచి కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ క్షణంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ పోలీసు నిర్బంధంలో మీకు ఎలా అనిపిస్తూ ఉంది? ఎలా అనిపిస్తుందండి, ఇంక జీవితాంతకాలం భరించలేక 3 ఏళ్ళ నుంచి చేస్తున్నామండి. అలాగే వెళ్ళకపోయినా అలాగే జాగ్రత్తగా తప్పుకుని వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళి చేసేటప్పటికి అందరినీ ఆడవాళ్ళు కొట్టేసి మా వాళ్ళు అందరినీ ఎక్కించుకెళ్ళిపోయారండి. మేమిద్దరం ఒకళ్ళే తప్పుకున్నామండి. ఇంకా మేము ఎలాగైనా ఇలాగే పోరాడుతూ ఉంటామండి. ఎన్నాళ్ళైనా ఈ ఫ్యాక్టరీ గురించి ఇలాగే పోరాడుతామండి. మేము మానం, అవసరం వస్తే ప్రాణాలని అప్పిస్తాం, కానీ ఫ్యాక్టరీ గురించి మా మానవండి పోరాడతాం. అంటే చాలా చేపల చెరువులు ఉన్నాయి, మీ ఊరు చుట్టుపక్కల కూడా చేపల చెరువులు ఉన్నాయి. వీటన్నింటిని కూడా ప్రాసెసింగ్ చేసి అమ్ముకోవాల్సిన పరిస్థితి. అయితే ఊరిలో ఉన్నటువంటి ప్రాసెసింగ్ యూనిట్ ఒకటి వస్తే మీకు కూడా ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్తున్నారు. మీరు ఎందుకని వాళ్ళు చెప్పే విషయాన్ని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారా? ఏంటి దానివల్ల నష్టం ఏంటి? మంచినీళ్ళ చెరువు పక్కనండి, మా గ్రామాల మధ్యలో, మా ఇళ్ల మధ్యలోనండి. పెట్టుకోవచ్చండి ఫ్యాక్టరీ, మేము వద్దంటలేదు, కానీ కొంత దూరంగా పెట్టుకోమంటున్నామండి. బాగా దగ్గరండి. ఇవాళ మహిళా దినోత్సవం శాంతియుతంగా చేద్దాం అనుకున్నామండి. మేము శాంతియుతంగా మహిళలు రోడ్డు మీదకి వచ్చి, మేము ఫ్యాక్టరీ కాడికి కూడా కాదండి, మా సెంటర్లోకి వచ్చి
మేము నిరసన తెలుపుదాం అనుకున్నామండి. ఈలోగా పోలీసులు అంటే మేము 100 మంది ఉంటే 1000 మంది పోలీసులు అండి. ఒక్కొక్కరికి 2 3 4 పోలీసులు పెట్టేసండి. ఇంట్లో వాళ్ళు బయటికి రానివ్వకుండా లాక్కునండి. ఇవాళ మరి చంద్రబాబు నాయుడు మరి అలా చేయొచ్చండి. మహిళా దినోత్సవం రోజున వచ్చి మరి మహిళని మరి అలా లాగేసేసి బరాబరామని ఇలా ఈడ్చుకుంటూ వేసుకెళ్ళిపోయారండి. మేము వద్దంటలేదండి, పెట్టుకోవచ్చండి. మా ఇళ్ళ మధ్యలో వద్దు. మేము పవన్ కళ్యాణ్ గారి గురించి వేసామండి. మేము పవన్ కళ్యాణ్ గారు రావాలండి, మాకు చెయ్యాలండి, మాకు న్యాయం చెయ్యాలండి. ఆయన వస్తారని మేము ఈ కళ్ళతో ఎదురు చూస్తున్నామండి. ఆయన మాట పెట్టి మేము వేసామండి. ఆయన వచ్చి మాకు ఆ ఫ్యాక్టరీని దూరంగా తరలించాలండి. అది ఎట్టి పరిస్థితుల్లోనూ అది ఇక్కడ కడతానికి కుదరదండి. ఒకవేళ కట్టినా కానీ మేము దాన్ని నడపనివ్వండి. మేము ఏదో రకంగా మేము ఎలా కాపుకుంటాం మాకు తెలుసండి. ఇప్పుడు వరకు ఇంత శాంతియుతంగా చేసామండి. ఇంకా తర్వాత ఏం జరుగుతుందో మీరే చూద్దరు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇలా చేయటం మరి చాలా ధర్మం అండి. ముందే చెప్పారు పోలీసులు ఎవరు కూడా లోపల రావద్దు, 144 సెక్షన్ 30 కూడా అమలు చేస్తున్నాము, మీరు ఎవరు రావద్దని మైకుల్లో కూడా అన్ని చోట్ల ప్రచారం చేశారు కదా. మరి ఆ పోలీసు ఆంక్షలు ఉన్నప్పుడు చట్టానికి లోబడి మాత్రమే ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. మీరు కూడా వచ్చి పోలీసుల మీద దాడి చేశారని కూడా వాళ్ళు కూడా ఆరోపిస్తారు. మేము పోలీసుల మీదకి రాలేదండి. బయటకు వచ్చి మేము రోడ్డు మీదకి వచ్చి చెప్దాం అనుకునేటప్పటికంటే బరాబరా లాక్కి వెళ్ళిపోయి మీరు రోడ్డు మీదకి రావద్దు, మీరు అసలు ఇలా అసలు వస్తాను కుదరదని ఈడ్చుకుని వెళ్ళిపోయారండి. మేము ఎవరిని పోలీసుల మీద చేయలేదండి, ఆడ పోలీసుల మీద కూడా చేయలేదండి. మేము వచ్చి నిరసన తెలుపుదామని ఇలా వచ్చి బయటకు వచ్చేటప్పుడు సొట్టేసేసి లాక్కి వెళ్ళిపోయారండి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. మరి అలా చాలా బాధలు పెడుతున్నారండి. అలా పిల్లలు బళ్ళోకి వెళ్ళకుండా ఆ వ్యాన్లు రాకుండా చేసేసారండి. పొద్దున్న కరెంట్ తీసేసారండి. మాకు మంచినీళ్ళు లేవండి, కరెంట్ లేదండి. కరెంట్ ఉంటేనే కానీ మాకు పైపులు రావండి, మంచినీళ్ళు లేవండి. ఇక్కడ అన్ని బందోబస్తు చేసేసి అసలు ఇంటికి 4 3 పోలీసులు పెట్టేసి మమ్మల్ని ఇంట్లోంచి బయటలోకి రానకుండా చేసేసారండి. ఇళ్లలో ఉన్న వాళ్ళు కూడా లాక్కెళ్ళిపోయి వాళ్ళు ఎక్కించేసుకున్నారండి. మరి బాగుందండి. ఒక 2 3 కోసం అండి ఇన్ని ఊళ్ళు జనాన్ని ఇంతమందిని నాశనం చేసేస్తారండి. మరి వాళ్ళిద్దరు ఓట్లు 3 ఓట్లు సరిపోతండి ఆయనకి. మేము పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారని వేసాడు. మాకు పవన్ కళ్యాణ్ రావాలంటే మాకు ఈ ఫ్యాక్టరీని తరలించాలండి. మాకు చెప్పండి, ఇంటి ఉద్యమాన్ని ఇంకా కొనసాగిస్తారా? ఇప్పుడు నాయకులందరూ కూడా అరెస్ట్ అయిపోయారు, పోలీసుల బందోబస్తు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. మీరు రోడ్ల మీదకి వస్తే మాత్రం ఇదే బందోబస్తు, ఇదేటువంటి పోలీస్ ఆంక్షలు కూడా ఊర్లో కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఏంటి పరిస్థితి? ఏమండి, మేము పోలీసుల చేతకి మేము పోలీసులను కొడతాకి మేము ఎందుకు కొడతామండి? మేమేమైనా నేరం చేసామా? మేము తప్పు చేసామా? మా జీవితాలను రక్షించుకుంటాకి, మా గ్రామాలను రక్షించుకుంటాకి, మా పైరుల్ని పంటలు మేము బ్రతికి మేము ఒకడు ఇచ్చిన జాబులతో మేము బతకలేదండి. చంద్రబాబు నాయుడు ఏమన్నాడండి? ఏమని చెప్పాడండి? ఓట్లు ఎలా చెప్పాడు? గెలిచాడు, ఇంటికి జాబ్ ఇస్తాడు. ఈ రోజుకు జాబులు ఇచ్చాడండి. ఈ కాదండి, మాట చెప్తానండి. ఇవాళ ఫ్యాక్టరీ కడితే జాబులు ఇస్తాము, పని చేసుకుంటారు అని ప్రజలకు ఆశపడుతున్నాడండి. మాకు జాబులు వద్దు, ఫ్యాక్టరీ వద్దండి. మొత్తంగా పబ్లిక్ అయితే మాత్రం జొన్నల గరువు కావచ్చు, ఈ మొత్తం ఆక్వా ఫుడ్ ఫ్యాక్టరీకి సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా ఒకటే చెప్తున్నారు గట్టిగా, ఈ ఫ్యాక్టరీ ఉండటం వలన ఇక్కడ మాకు కలుషితం అవుతుంది, మేము వ్యవసాయం కూడా సరిగా చేసుకోలేకపోతాం, స్థానికంగా ఉండేటువంటి నివసించే వాతావరణం కూడా ఉండదని చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ ఫుడ్ ఫ్యాక్టరీని తరలించే వరకు కూడా ఉద్యమం కొనసాగిస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు చూసుకుంటే మాత్రం పోలీసు బలగాలు మాత్రం ఇదే విధంగా కొనసాగే అవకాశం అంటే ఈరోజు సాయంత్రం తర్వాత కొద్దిగా కూడా విరమించుకొని యథావిధిగా 144 సెక్షన్, అదేవిధంగా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంచే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఉద్యమం నేపథ్యంలో కూడా 6 నెలల నుంచి సంవత్సరం పాటు కూడా ఇదే రకమైనటువంటి పోలీస్ ఆంక్షలు అయితే కొనసాగినాయి. మరోవైపున అప్పట్లో అరెస్ట్ అయిన వాళ్ళు కూడా 45 రోజుల పాటు 50 రోజుల పాటు బెయిల్ కూడా రాని నేపథ్యంలో ఈ రోజు తాజాగా అరెస్ట్ అయినటువంటి 100 మంది పరిస్థితి ఏంటి, వారిపైన ఏ విధమైనటువంటి సెక్షన్లు విధిస్తారనేది మాత్రం ఇంకా పోలీసులు ఇంకా స్పష్టం చేయలేదు. ఎవరెవరిని ఎంతమందిని ఏ స్టేషన్లో ఉంచారు, వాళ్ళ మీద ఏ కేసులు పెట్టారనే విషయం కూడా తెలియాల్సి ఉంది. ఓవర్ టు స్టూడియో.